వైఎస్ఆర్సీపీ చెందినటువంటి కార్యకర్తలు నిన్న చాలా అభ్యంతరకరమైనటువంటి రీతిలో ఫ్లెక్సీలు, కొన్ని ప్లకార్డులు ప్రదర్శించారు. అది ఏమాత్రం సమంజసం కాదు. ఎవరు కూడా సమర్థించాల్సినటువంటి విషయం కాదు. అలాంటి వాటిని నియంత్రించలేకపోతే జగనే నష్టపోతారు. అదే ఆయన గుర్తెరగాలి. గతంలో సిద్ధం సభల పేరుతో అనేక చోట్ల నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో ఏవో బొమ్మలు పెట్టి వాళ్ళతో బాక్సింగు, తన్నించడం ఇలాంటి ప్రయత్నాలు చేశారు. అది ఎంత చేటు తెచ్చిందో జగన్మోహన్ రెడ్డికి ఇంకా అర్థమైనట్లేదు. ఇలాంటి తీరు ఏమాత్రం సరికాదు. నరుకుతాం, అది చేస్తాం, అంతు చూస్తాం, ఇలా చేస్తాం, ఇది ఎక్కడా కూడా సమర్థించాల్సినటువంటి అంశం కాదు. కానీ మరి దీనికి ఇంతకుముందు నాయకులు ఇట్లా మాట్లాడలేదా అంటే మాట్లాడారు. స్వయంగా ముఖ్యమైనటువంటి నాయకులు నారా లోకేషే కడ్రాయిరి మీద బజార్లో నడిపిస్తాం, ఎవరికి ఎక్కువ కేసులుంటే వాళ్ళకే పదవులు, ఇలాంటి అనేక రీతుల్లో జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆయనేం తక్కువ కాదు, తెలుగుదేశం పార్టీ నేతలైన తక్కువ తినలేదు. చంద్రబాబు నాయుడు అంగళ్ళలో పోలీసుల మీద తన పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టినటువంటి తీరు కూడా వీడియో సాక్షిగా అందరూ తెలుసు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా రండ్రా నా కొడకల్లారా చూసుకుందాం అనేటువంటి భాష ఆయన బాహాటంగా మాట్లాడారు. హాకీ స్టిక్లా, రాడ్లా, ఏదో దేంతో కావాలంటే దాంతో తేల్చుకుందాం అన్నట్టుగా ఒక వీధి రౌడీ మాదిరిగా పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడిన అనుభవాలు ఉన్నాయి. అయినా కానీ వైఎస్ఆర్సీపీ తన పార్టీ శ్రేణుల్ని కట్టడి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇలాంటి బాధ్యతారహితమైనటువంటి రాతలు, హెచ్చరికలు, సూచికలు ఇవేమీ కూడా ఏ పార్టీకి శ్రేయస్కరం కాదు. నారా లోకేష్ మాట్లాడినా, పవన్ కళ్యాణ్ మాట్లాడినా, అలాంటి ముఖ్యమైన నాయకులు మాట్లాడారు కాబట్టి వైఎస్ఆర్సీపీలో కొంతమంది కార్యకర్తలు మాట్లాడితే తప్పేంటి అంటూ దీన్ని పోలిక చేసి సరిపెట్టుకోవడం ఎక్కడా సమర్థనీయం కాదు. అలాంటి వాటిని సహించకూడదు. అవి చాలా చేటు తెచ్చేటువంటి అంశాలు. ఎవరు మాట్లాడినా తప్పే, ఎప్పుడు మాట్లాడినా తప్పే. విపక్షంలో ఉండగా ఏం మాట్లాడినా చెల్లుతుంది, అధికారంలో ఉండగా నీతులు చెబుతాం అంటే కుదరదు. తెలుగుదేశం పార్టీ నాయకులేం తక్కువ కాదు, జనసేన వాళ్ళు అంతకన్నా తక్కువ కాదు. వాళ్ళు కూడా విపక్షంలో ఉండగా ఇంతకన్నా దిగజారి మాట్లాడినటువంటి అనుభవం మన రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇలాంటి పరిణామాలు, ఈ పరిస్థితులు ఎవరికీ ప్రయోజనం కాదు. కాబట్టి దాన్ని గుర్తెరిగి నాయకులు వాటిని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంటుంది.